హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ డ్రిప్ ఇరిగేషన్ చేయడం జరుగుతుంది. చూసారుగా సామాన్ మెటీరియల్ వచ్చింది. ఎల్బోస్, రెడ్యూసర్స్, స్ప్లెండర్ మీస్, FTL, PVC పైప్స్, ఫిల్టర్, వెంచురీ, లాటరల్ బెండా ఫిల్టర్. సరే గమ్ ఇప్పిన ఇప్పుడు PVC అతికేయబోతున్నా. చూడండి సరిగా ఇదే సబ్లైన్. ఇక్కడ నుంచి ఇదే మోటార్ నుంచి సప్లై. ఇక్కడ ఈరోజు PVC అతికేయడం జరుగుతుంది. నేను ఒక్కనే అయినా పర్సర్ని, వర్క్ నాదే, వీడియో తీయడం నేనే అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏమనుకోదు గైస్, సారీ ఫ్రెండ్స్. చూసారుగా PVC అతికేయడం జరిగింది. PVC అతికేయడం కంప్లీట్ అయింది. హోల్స్ చేస్తున్న హోల్స్ చూడండి. డ్రిల్లింగ్ చేస్తున్న డ్రిల్లింగ్ చూడండి. డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది. గైస్ డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రోమెట్స్, ఆపై నెక్స్ట్ వచ్చేసి లాటరల్ ముక్కలు, తర్వాత వచ్చేసి గేట్ వాల్. ఇవన్నీ చూపిస్తా. చూడండి గైస్, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. మన చుట్టుపక్కల ఫార్మర్స్ కానీ రైతులు ఉంటే జర షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సపోర్ట్ చేయండి. ఇక్కడ కప్లింగ్ వచ్చింది. కప్లింగ్ దగ్గర రాదు, పట్టడానికి రాదు. కప్లింగ్ కొంచెం మిషన్ తగ్గిస్తాం. చూపిస్తాను మీకు గ్రోమెట్స్, ప్లేన్ లాటరల్ ముక్కలు, గేట్ వాల్, ఫిల్టర్, ఇది మొత్తం చూపిస్తాను. చూడండి గైస్, PVC డ్రిల్లింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి కనిపిస్తుందా, ఇవి జాయింటర్స్ 16 mm, ఇవి టేకప్స్, అవి 16 mm టేకప్స్, జాయింటర్స్. వచ్చేసి ముక్కలు, వీటికి ఇప్పుడు జాయింటర్స్ వచ్చేసి జాయింటర్స్ టేకప్, జాయింటర్ టేకప్స్. ఇవి కొట్టిన తర్వాత గ్రోమెట్స్ పెట్టి గ్రోమెట్స్కి లాటరల్ పెట్టాలి. ఒక్కరికి ఇది పెట్టడానికి రావట్లేదు. టేకప్ జాయింటర్ ఎలా కొట్టాలో చూస్తాను. ఇలా ఒక సైడు జాయింటర్ పెట్టాలి. సో ఇలా జాయింటర్ పెట్టేసారు. ఈ సైడ్ టేకప్ కనిపించిందా, టేకప్ ఇలా పెట్టి అంతే. ఇలా పెట్టేసేలా మీకు టోటల్గా చూపిస్తా. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మొక్కలు చూపిస్తాను. ఎందుకంటే గ్రోమెట్స్ పెట్టినాక గ్రోమెట్స్కు మొక్కలు పెట్టి చూపిస్తా. ఫ్రెండ్స్, టేకప్లు, జాయింటర్లు, ప్లేన్ లాటరల్ మొక్కలకి ఎక్కించడం జరిగింది, కంప్లీట్ అయింది. చూడండి గ్రోమెట్స్ పెడుతున్నా. గ్రోమెట్స్ వచ్చిన తర్వాత
ఇగో ప్లేన్ లేటరల్ ముక్కలు పెడుతున్నాం చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇట్లా చూడండి. చూసారుగా, ఇది టేకప్, ఇది గ్రోమెట్ సైడ్ వెళ్ళాలి. ఇది 2 కట్స్ వస్తాయి. ఇదేమో పైకి రావాలి, ఇది గ్రౌండ్లోకి వెళ్ళాలి. చూసారా, డ్రిల్లింగ్ అయిపోయింది, గ్రోమెట్స్ అయిపోయింది, లాటరల్ పెట్టడం కూడా అయిపోయింది. చూపించాను కదా, ఈ గేట్ వాల్ ఒక లైన్ గేట్ వాల్ ఫిక్స్ చేసిన, టోటల్ మొత్తం కంప్లీట్ అయింది. చూడండి, మీకు ఇంకో సైడ్ కూడా ఇంకొక సెటప్ ఉంది, ఇంకొక ప్లేస్లో ఇంకొక గేట్ వాల్ సెటప్ ఉంది. అది కూడా సెట్ చేసి తర్వాత ఎండింగ్లో మీకు ఫిల్టర్ కూడా చూపిస్తా, మొత్తం టోటల్ చూపిస్తా. ఓకేనా, చూడండి గైస్, ఛానల్ని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఎంతో అమూల్యమైనది, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, సెకండ్ బాల్ వాల్ ఫిట్టింగ్ ప్లేస్ చూసారుగా, ఇది సెకండ్ది ఆడు వరకు, ఇక్కడ 7 వరకు సెంటర్ బాల్ వాల్ వచ్చింది. ఇది వచ్చేసి మెయిన్ లైన్, సబ్ లైన్. ఇక్కడ వచ్చేసి ఇంకోటి, ఇక్కడ మెయిన్ లైన్ ఇంకోటి వెళ్తుంది. ఇక్కడ పక్క నుంచి వాళ్ళకు వేరే బోర్ కనెక్ట్ చేసుకోవడానికి. చూసారుగా, సెకండ్ గేట్ వాల్ ప్లేస్, ఇది సెకండ్ సబ్ లైన్. ఇది 2 సైడ్ వచ్చింది. ఇంతకుముందు చూపించింది ఫస్ట్ సబ్ లైన్ ఏమో వన్ సైడ్ అంటే అది ఇక్కడ వచ్చింది, ఇక్కడ అక్కడ కనిపిస్తుంది, కడిలక్క నుంచి ఇక్కడ సైడ్ వచ్చింది. ఇది వచ్చేసి 2 సైడ్ అంటే ఇక్కడ సైడు లిల్లీ తోటకు, ఇక్కడ వచ్చేసి ఇది వెజిటేబుల్ కానీ 2 సైడ్ వేయించుకోరు. చూసారుగా, ఇది కూడా కంప్లీట్ అయింది. ఇంకొకటి వచ్చేసి ఫిల్టర్ ఉంది, ఫిల్టర్ కూడా చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్ చూసారుగా ఫిల్టర్. ఇది వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్, ఒక్కసారి చూడండి. దీనిపైన ఫిల్టర్ ఎలా సెటప్ చేసుకోవాలనేది దీనిపైన ఉంటుంది. ఇది స్క్రీన్ ఫిల్టర్, ఇది స్క్రీన్ ఫిల్టర్. ఇది నట్ ఫిట్టింగ్ ప్లాన్స్ వచ్చింది. చూసారు, ఇది టోటల్ వాల్. ఇది ఈ సెంటర్ వచ్చేసి ఇది టోటల్ వాల్. సెంటర్ వచ్చేసి ఇది ఒక వాల్. ఈ వాల్ దేనికోసం అంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇది వెంచర్, ఇది మసాలాది, యూరియా మసాలాలు కానీ ఏదైనా ఎరువులు ఇడ్చుకోవడానికి వెంచర్ ఇది. ఈ వెంచర్ ఎరువులు ఇడ్చుకోవడానికి వెంచర్ ఇది. అయితే ఇది వచ్చేసి ఈ సెంటర్లో ఉన్న వాల్ వచ్చేసి ఇది అడ్జస్ట్ చేసుకుంటే, మీరు ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారో అడ్జస్ట్ చేసుకునే మూమెంట్లో ఇది అడ్జస్ట్ చేసుకునే టైంలో ఇది లాక్కుంటుంది. మీరు ఎరువులు కానీ ఏదైనా కలుపుకున్నప్పుడు ఇది లాక్కుంటుంది. చూడండి, సెటప్ మొత్తం ఫిక్స్ చేసి పెట్టిన మీకు మొత్తం టోటల్గా చూస్తా. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వరకు ఇది వేరే పార్ట్ ఉంటుంది టోటల్ వాల్. ఇది ఇవన్నీ దీనికే ఫిక్స్ అయ్యి వస్తుంది. ఇది మాత్రం సపరేట్ వస్తుంది, ఇది కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఇది వాల్ దీనికే వస్తుంది. ఈ స్క్రీన్ ఫిల్టర్ అనేది ఇది కూడా సపరేట్ వస్తుంది. ఈ నట్ బోల్ట్ వచ్చేసి దీంట్లోనే ఫిల్టర్లోనే వస్తాయి. ఈ ప్లాంచ్లు వచ్చేసి కూడా దీంట్లోనే వస్తాయి. ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింది భాగం ఇక్కడ థ్రెడ్డింగ్ వస్తుంది. దీన్ని సపరేట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇది కూడా సపరేట్గా వస్తుంది. ఇక్కడ నుంచే అవుట్ అవుతుంది వాటర్, ఇక్కడ నుంచి ఇన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఇన్ అవుతుంది. ఇది ఎయిర్ వాల్. మీకు టోటల్గా మొత్తం బోర్కు కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తా. బోర్ వచ్చేసి ఇది దీనికే ఫిక్స్ చేయాలి. ఇది మీకు మొత్తం టోటల్గా కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తా. చూడండి ఒకసారి, ఇదే ఫిల్టర్ ఫ్రెండ్స్. ఫిల్టర్ ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇదిగో ఇక్కడ ఇది ఎన్ఆర్ అంటే
నాన్ రిటర్న్ వాల్ అంటే మీరు మోటార్ ఆన్ చేసినాక ఎప్పుడైనా బంద్ చేస్తే మోటార్ ఆఫ్ చేసినప్పుడు మోటార్లోకి రిటర్న్ నీళ్ళు పోకుండా. తర్వాత వచ్చేసి ఎంటీఏ పీవీసీ ఫిట్టింగ్ కానీ ఎంటీఏ, దాని నుంచి వచ్చేసి ఎల్ బెండ్ ఇటు సైడ్. ఇది యూనియన్ ఎందుకంటే ఎప్పుడైనా మోటార్ రిపేర్ అయినప్పుడు ఇక్కడనే ఓన్లీ ఇక్కడ ఇది ఇప్పేసుకుంటే విడివిడి అవుతుంది, అప్పుడు మోటార్ వీక్కోవడానికి బాగుంటుంది. తర్వాత వచ్చేసి రెడ్యూసర్ 40 నుంచి 1.5 ఇంచ్ రెడ్యూసర్ చూసారుగా. ఈ రెడ్యూసర్కి నుంచి ఫిల్టర్ వస్తుంది, చూపిస్తా చూడండి. ఫిల్టర్ కంప్లీటెడ్, చూసారుగా. ఫిల్టర్ కంప్లీట్ అయింది. కింద కూడా లైన్ ఇచ్చేసిన, ఇక్కడ లైన్ ఇచ్చేసిన. చూడండి గైస్, ఫిల్టర్ కంప్లీట్ అయింది, వర్క్ కంప్లీటెడ్. ఎవరికైనా వర్క్ కోసం కావాలంటే ఛానల్లో నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కావచ్చు. మెటీరియల్ కావాలన్నా కూడా కాంటాక్ట్ కావచ్చు. రైతులకు సబ్సిడీ కూడా అవైలబుల్ ఉంటుంది, సబ్సిడీ కూడా ఇప్పిస్తాం. కావాలంటే కాంటాక్ట్ కావచ్చు గైస్. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.